ప్రజావాణి కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని ప్రజాభవన్కు ఫిర్యాదుదారులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలపై దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు. ఇప్పటి వరకు 4 లక్షల మంది ఫిర్యాదుదారులు సమస్యలు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని ప్రజాభవన్కు ఫిర్యాదుదారులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలపై దరఖాస్తు చేసుకోవడానికి ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు. ఇప్పటి వరకు 4 లక్షల మంది ఫిర్యాదుదారులు సమస్యలు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాభవన్ దగ్గర అప్డేట్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ప్రజావాణి కార్యక్రమానికి అయితే అనూహ్య స్పందన లభిస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే మనం ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ఉన్నాము. మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రజలు ఏదైతే అపరిష్కృతంగా గత 10 ఏళ్ల నుంచి కూడా పరిష్కారం కానటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విస్తృత స్థాయి స్పందన ఉందని చెప్పవచ్చు. మనం చూసి ఇప్పటికీ 2 నెలలు దాటినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ప్రజలందరూ వచ్చి వారికి ఉన్నటువంటి సమస్యలను నేరుగా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆసక్తిగా, ఎందుకంటే తమకు ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పరిశీలిస్తుంది. ఖచ్చితంగా వాళ్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజలు ఉంటారో వారందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఒక నెంబర్ను కూడా అలాట్ చేసి ఇప్పటికే మనం చూసినట్లయితే రాష్ట్రంలో 4,90,000 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో 4 లక్షల దరఖాస్తులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఇప్పటికే ప్రజాభవన్ వేదికగా అయితే పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అమల్లో పూర్తి స్థాయిలో అన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజలు నేరుగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు వచ్చేసి ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వారికి, ఎందుకంటే సమస్యలు పరిష్కారం అవుతున్న నేపథ్యంలో అయితే కొంత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాలలో దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేని నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం ఒకటి తోడవడం కారణంగా చాలామంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖ మంత్రులు కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారి సమస్యల పరిష్కార దిశగా అయితే ఇక్కడ ముందడుగు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆసక్తిగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ కొంతమంది దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారు ఎవరైతే ప్రజలు సమస్యల వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా మనం చూసినట్లయితే అన్ని రకాల ప్రజలు, మనం ఈరోజు చూసినట్లయితే ఇక్కడ దివ్యాంగులైనటువంటి వికలాంగులు కూడా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీకున్న సమస్యలు ఏంటి? నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ నుంచి రావడం జరిగింది. మేము ఒక 3 సమస్యలపైన ప్రభుత్వాన్ని అడగడానికి వచ్చాము. ఇంతకుముందు కూడా వచ్చాము. అయితే 3 సమస్యలు ఏంటంటే, ఒకటి, వికలాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఫిలప్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మంచి ఒక మెగా డిఎస్సిని 11,600 చిల్లర పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం నిన్ననే నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మమ్మల్ని కూడా ఒక మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని మాకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కొంతమంది కనుక ఇస్తే మరి వికలాంగుల జీవితాలు కొన్ని బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి దాంట్లో రోస్టర్ పాయింట్ 6 అనేది ఒకటి ఉంటుంది. రోస్టర్ పాయింట్ 6 ప్రకారమే మాకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆ ఉద్యోగాలలో కొంత బ్లైండ్ సమాజం, చిన్న సమాజం అని చెప్పి కొంత వేరే కొన్ని ఆర్గనైజేషన్లు కొంత జీఓఎంఎస్ నెంబర్ 10ను కొంత జీఓఎంఎస్ నెంబర్ 10ని కొంత మిస్గైడ్ చేయాలి, అంటే దాన్ని మార్పులు చేర్పులు చేయాలని కొంత కోరడం జరుగుతుంది. అట్లాంటిది ఏం చేయకుండా మాకు ఉంచి
మమ్మల్ని ఒక మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకోవాలనేది ఒకటి. రెండోది, ఆర్పిడి యాక్ట్ ప్రకారం 2016 చట్టం ప్రకారం వికలాంగుల కమిషనర్ అనేది నియమించాలి, ఐఏఎస్ ఆఫీసర్ని. మరి ఇప్పుడు కమిషనర్గా లేరు, డైరెక్టర్గా మాత్రమే ఉన్నారు. కాబట్టి ఆ డైరెక్టరుగా ఉండు కమిషనర్ ఇద్దరు కనుక మాకు డిపార్ట్మెంట్కి ఉండి మరి ఆ డిపార్ట్మెంట్ ఉన్న వికలాంగులకు ఉన్న సమస్యలన్నిటి కూడా త్వరగా సమస్యలు సాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇంకొకటి మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మంచి ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి ఒక వింగ్, ఎడ్యుకేషన్ వింగ్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ ఎడ్యుకేషన్ వింగ్ కనుక ఏర్పాటు చేసినట్టయితే అందరికీ కూడా ఒకటే దగ్గర, ఒకటే ప్రాంతంలోకి, ఒకటే ప్రాంగణంలోకి చేరుకుంటారు. కాబట్టి అదొక మంచి ఉద్దేశం. అదే మా వికలాంగులకు కూడా అదే అదే ఇది చేయాలి. కాకపోతే ఏంటంటే ఇది కేటగిరీ వైజ్గా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉంటుందంటే, ఒక బ్లైండ్ ఉన్నారు, బ్లైండ్ హోమ్ హాస్టల్స్ 4 ఉన్నాయి హైదరాబాద్లో. 4 హోమ్ హాస్టల్స్ని ఒక దగ్గర తీసుకురావాలి. ఒక వింగ్లో ఒక మంచి ప్రభుత్వ భవనం కట్టి అందరిని ఒక దగ్గర పెట్టాలి. ఆ పెట్టడం వల్ల ప్రభుత్వానికి కూడా కొంత సమస్యలు పరిష్కరించడానికి సులభతరం అవుతుంది. ఇట్లా ఆ కేటగిరీ వైజ్గా తీసుకొని ఆ విధంగా చేయాలి. అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ హైదరాబాద్లో 2, ఒకటి బ్లైండ్ స్కూల్ ఉంది, ఒకటి బాలికల పాఠశాల ఉంది. అవిటిని కూడా కొంత ఇది చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైన సమస్య ఒకటి ఆర్టీసీకి సంబంధించిన సమస్య. మరి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి మహిళలకు మంచి ప్రాతినిధ్యం ఆర్టీసీలో కల్పించడం జరిగింది. కాబట్టి మాకు కూడా మరి ఆర్టీసీలో సౌకర్యం కల్పిస్తూ అన్ని సర్వీసులలో మాకు ఫ్రీ కావాలి. మేమేమంటున్నామంటే కొంత డబ్బులు తీసుకొని మాకు ఫ్రీగా ఇవ్వండి. ఒట్టిగా మొత్తమే ఫ్రీ కాకుండా కొంత డబ్బులు తీసుకొని ఆల్ కేటగిరీస్. ఇప్పుడు మాకు సిటీలో ఉంది, సిటీలో ఓన్లీ ఆర్డినరీకి మాత్రమే ఫ్రీ ఉంది. మెట్రో సర్వీస్ ఎక్కుదామంటే వాళ్ళు ఎక్కనియట్లేదు. ఇప్పుడు సిటీలో ఆర్డినరీ సర్వీసులు అనేవి చాలా తక్కువైపోయినాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా చర్య తీసుకోవాలని నేను కోరుకోవడం జరుగుతుంది. రైట్. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ప్రకటించిందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా డిఎస్సి ఏదైతే చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడం లక్ష్యంగా అయితే ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా దివ్యాంగులలో బ్లైండ్ డిజబుల్గా ఉన్నటువంటి ఈ ఎవరైతే బ్లైండ్స్ ఉన్నారో వారికి కూడా వారి కోటా ప్రకారం రోస్టర్ ప్రకారం అయితే ఉద్యోగాల కల్పనలో అయితే అవకాశం కల్పించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క బ్లైండ్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వాళ్ళకు ఆర్డినరీ బస్సులలో ఉచిత ప్రయాణం ఉన్న నేపథ్యంలో వాళ్ళకు అన్ని రకాలైనటువంటి బస్సులలో 1/3 మెజార్టీలోనైనా కూడా డబ్బులను తీసుకొని ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.